హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే చాలా ఇయర్స్ తర్వాత నేనైతే మా ఊర్లో మా తోట దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఇదంతా వచ్చేసి ఒకప్పుడు మామిడి తోట ఉండేది. ఇంకా అవన్నీ తీసేసి ఇలాగా క్లీన్ చేసి మేమైతే కౌలుకైతే ఇచ్చేసామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళది ఇంకా నాన్న వాళ్ళవి పొలాలు అనమాట ఇవన్నీ కూడా. ఇంకా మా పొలాల్లో ఏమేమి వెరైటీలు వేసారో ఇంకా ఆర్గానిక్గా చూసారా ఎంత బాగా పండుతున్నాయో. ఇంకా వెరైటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను. ముందుగా మా పొలంలో వచ్చేసి దొండపాదు అయితే వేశారు. ఇంకా చిన్న పాదులే కానీ చూసారా దొండకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో. ఇంకా మనదైతే ఎర్రమట్టి కాబట్టి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా బాగా వస్తాయి. ఇంకా ఇదంతా వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళదనమాట. ఇంకా ఇదంతా వాటర్ మెలన్ వేశారు. ఇంకా తను వచ్చేసి మా అన్నయ్య వాళ్ళదే అనమాట. ఇదంతా కూడా చూపిస్తున్నాడు. ఇంకా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చినాయి వాటర్ మెలన్వి ఇవంతా కూడా. ఇంకా చాలా రోజులు అయింది కదా ఈ టైంకి అయితే ఆల్రెడీ వాటర్ మెలన్ స్టార్ట్ అయిపోయినాయి కూడా ఇవి. ఇంకా నేను అప్లోడ్ చేయడం అయితే లేట్ అయ్యింది. ఇంకా ఇది వచ్చేసి నాన్న వాళ్ళది. ఒక సైడ్ అంతా టమాటీలు ఇంకో సైడ్ ఏమో దొండపాదు అయితే వేశారు. ఇంకా ఈ టమాటీలు అన్నీ కూడా మంచి సైజులో అయితే వచ్చినాయి. చాలా బాగా లాభం అయితే వచ్చిందంట ఈసారి వాళ్ళకి. ఇంకా మేము వెళ్ళినప్పటికీ వాళ్ళు లేరు, అంటే మళ్ళీ తెంపితే బాగోదని కొన్నే తీసుకున్నాము మేమైతే. ఇంకా నేనైతే ఓన్లీ వీడియో షూట్ చేయడానికే వెళ్ళాను, ఇవన్నీ చూపించడానికి. నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను కదా, నాకు ఒక మంచి మెమరీ ఉంటుందని తీసుకున్నాను. ఇంకా ఒకే చెట్టుకి చూసారా ఎన్ని గుత్తులుగా కాసాయో టమాటీలు అయితే. ఇంకా మనకి పువ్వుల చెట్లు కూడా కొన్ని వేసుకున్నారు వీళ్ళు. ఇంకా ఒక లైన్ అంతా కూడా బంతినార అయితే వేశారనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా వీడియోలో చూస్తే కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా అందంగా కనిపిస్తున్నాయి ఈ పువ్వులు, అంత బాగున్నాయి. ఇంకా మనం తెంపకన్నా ఉంటామా, ఒకటైతే తెంచుకున్నాను నేనైతే. ఇంకా ఒక లైన్ అంతా కూడా ఇలాగ పువ్వుల చెట్లు లాగా వేసుకున్నారు. మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయన్నమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఏ హాలిడేస్ వచ్చినా ఇక్కడ ఈ తోటల్లోనే తిరిగేవాళ్ళం. అంటే ఇలా పొలాల్లో కాకుండా అప్పుడులో మామిడి చెట్లు ఉండేవి కదా, ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోయేవారం అనమాట. అందరం కూడా కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇంకా చాలామంది ఉండేవాళ్ళం. అన్న చెల్లెళ్ళు అందరం కలిసి వెళ్ళిపోయేవారం అనమాట. మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చేవాళ్ళం మేమైతే. ఇంకా చాలా టమాటీలు అయితే ముగ్గిపోయినవి. ఇంకా వాళ్ళు ఈరోజు రాకపోవడం వల్ల ఇవన్నీ ఇలా అయిపోయినాయి అంట. లేకపోతే మార్నింగ్ అయితే 5 కల్లా వచ్చేసి అన్నీ క్లీన్ చేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోతారు వీళ్ళు తీసుకొని. ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ పొలంలో అయితే ఉలవలు వేశారు. ఇంకా అవి కూడా ఇంకా ఎండిపోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము వెళ్ళినప్పటికీ కొంచెం పచ్చిగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా పల్లెటూరు కాబట్టి మనకి చాలా ఫ్రెష్గా ఇంకా ఆర్గానిక్గా అన్నీ పండుతాయి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడైతే. మేము వెళ్ళినప్పుడల్లా అక్కడ నుంచే మనకి ఏం కావాలో అవన్నీ తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా మా బ్రదర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారనమాట. ఆ సీడ్స్ అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇవైతే ఆ పొలంలోనే ఎండిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేసి తీస్తారనమాట మనకి ఇవన్నీ కూడా. ఇంకా ఈ ఉలవలు మనకి ఇంకా డ్రై అవ్వడానికి ఒక 2-3 వీక్స్ అయితే పడుతుందంట. ఇంకా నేనైతే చూడగానే షాక్ అయ్యానండి బొప్పాయి చెట్లు చూసి. మ్యాక్సిమం నా హైట్ అయితే ఉన్నాయి చెట్లు. ఇంకా పళ్ళు చూసారా ఎంత గుత్తులుగా కాసాయో, చాలా బాగా వచ్చినాయి ఇవైతే. ఇవి ఒక 2-3 మంత్స్లో దీనిది చెట్లు రావడం, పోత అయిపోవడం, ఇంకా తీసేయడం కూడా అయిపోతాయి అంట. అంత ఫాస్ట్గా ఉంటాయి దీనివి. ఇంకా నేను లోన్కి వెళ్ళి అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని కాయలు అయితే ముగ్గినవి ఒకటి తీసుకున్నాం అనమాట మా బ్రదరు నేను కూడా. ఇంకా చూసారా నార్చే పెడితే ఇంకా సగం ఉంది, అంత పెద్దగా ఉన్నాయి కాయలు అయితే. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అయితే ఇంత పెద్ద తోటలో అయితే వెళ్ళడం. ఇంకా మొత్తం అంతా చుట్టేసాం అనమాట మేము. ఇంకా అక్కడ ఉన్న కథంతో మాట్లాడితే వీళ్ళు ఒక కాయకి ఒక 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకే ఛార్జ్ చేస్తారంట. అంత తక్కువగా ఉంటుంది వీళ్ళ మార్కెట్. మన దగ్గరికి వచ్చినప్పటికి ఇదే కాయ 100 రూపీస్ అయిపోతుంది.
అంటే అంత వేరియేషన్ ఉంటుందన్నమాట వాళ్ళకి మనకి, వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చినప్పటికి. అందుకే మేము డైరెక్ట్గా వెళ్తాము, తీసుకుంటాం వాళ్ళ దగ్గరే. ఇంకా ఇవి వచ్చేసి మనకి మినువులు అనమాట. ఇంకా ఇవి కూడా డ్రై అయ్యడం ఇంకా రెడీ అవ్వలేదు. డ్రై అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది. ఇంకా ఎక్కువైతే తీసుకోలేదు, వేస్ట్ చేయడం ఎందుకని, మామూలు చూపించడానికి ఒకటైతే తంచుకున్నాను. ఇంకా మా ఏరియాలో అయితే చెరుకు, మొక్కజొన్న అయితే చాలా బాగా పండుతుంది. ఇంకా అవి కూడా రెడీ అవ్వలేదు, ఓన్లీ కొంచెం వ్యూ బాగుంది చూపించడానికని చూపిస్తున్నాను. మీలో ఎవరైనా నేచర్కి ఇంత దగ్గరగా ఎవరైతే ఇష్టపడతారో ఈ వీడియో అయితే చాలా నచ్చుతుంది. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.